కాశ్మీరీ యాపిల్ని మించిన టేస్ట్ ఉన్న పండును మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి ఈ విజువల్లో చూడండి. మీకు ఈ చూడగానే యాపిల్ వేర్ అంటే రేగిపండ్ల చెట్టులాగే అనిపిస్తుంది. కానీ దీన్ని సాగు చేస్తున్న రైతు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు క్రీస్తురాజు గారు దీని పేరు మాత్రం యాపిల్ రేగు అని మాత్రమే చెప్తారు, యాపిల్ బేర్ అనడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సారపాక గ్రామ సమీపంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ యాపిల్ రేగు తోటలో ప్రస్తుతం నేనున్న. ఈ తోట సాగు గురించి, ఈ పంట గురించి పూర్తి వివరాలు ఆ రైతు క్రీస్తురాజు గారి నుంచి మనం అడిగి తెలుసుకుందాం. ఈ యాపిల్ రేగు తోటను పూర్తి ఆర్గానిక్ మెథడ్లో సాగు చేస్తున్నారు, అది ఇక్కడ స్పెషాలిటీ. ఈ తోట గురించి, ఈ తోట సాగు గురించి, రైతు అనుభవాల గురించి, ఎవరైనా రైతులు ఇలాంటి తోటను సాగు చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మొక్క ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి, దీనికి వచ్చే చీడపీడలు, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్న ఈ సార్ పేరు క్రీస్తురాజు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు ఒక యూపీఎస్సీ స్కూల్లో. కానీ ఈ టైంలో పంట వచ్చే సీజన్లో తను సెలవు పెట్టి ఈ తోట మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆర్గానిక్ మెథడ్లో సాగు చేస్తున్న ఈ పళ్ళను ఆయన హోల్సేల్లో ఎక్కడ అమ్మడం లేదు, ఇది ఓన్లీ ఫామ్ సేల్స్ మాత్రమే. సార్ నమస్తే. నమస్కారం అండి. సంతోషం సార్. 235 కిలోమీటర్లు మిమ్మల్ని కలవడానికి నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చినాం. నిజంగా మీరు ఫోటోలు పెట్టిన తర్వాత నేను టెంప్ట్ అయినా, నేను చూస్తుంది యాపిల్ రేగునా యాపిలా, సో ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలనుకున్నాను నేను. సో ఎప్పుడు మళ్ళీ సార్ ఈ తోట సాగు వైపు మీరు? ఈ వెరైటీకి సంబంధించి అయితే ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇది మనం ఉంది, ఇది లొకేషన్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర విలేజ్ పక్కనే ఉన్నాం మనం. ఓకే ఓకే. అంటే సారపాకకు సమీపంలో, సారపాకకు 8 కిలోమీటర్లు వస్తుంది. అది సారపాక వచ్చి బూరుగుంపాడు మండలం, ఇది అశ్వాపురం మండలం. ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఉమ్మడి ఖమ్మం జిల్లా. అవును, ఉమ్మడి ఖమ్మం జిల్లా వస్తుంది. ఓకే. అయితే ఈ యాపిల్ బేర్ అనేది గత 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో వినిపించే ఒక వర్డ్. అవును, ఒక సంచలనం. ఒక 15 సంవత్సరాల క్రితం అవును, ఒక లావు పళ్ళు, మన గ్రీన్ యాపిల్ ఎలా ఉంటుందో ఆ సైజు తోటి వచ్చి మార్కెట్ని ఒక్కసారి షేక్ చేశాయి. కాకపోతే ఎంత ఫాస్ట్గా మార్కెట్లో చొచ్చుకొచ్చాయో అంత ఫాస్ట్గా కూడా మళ్ళీ అది చల్లబడిపోయింది, డిసపియర్ అయినాయి. ఎందుకయింది అంటే అది ఫ్రూట్ వచ్చేసేసి వాటర్ కంటెంట్ ఎక్కువ, స్వీట్ కంటెంట్ తక్కువ. ఓకే. దాంతో ఎక్కువ కాలం అది మనుగడకు రాలేకపోయింది. ఒకసారి 2 సార్లు తిన్నవాళ్ళు ఏముంది చప్పగా ఉంటుంది కదా అనే ఆలోచనతో మళ్ళీ, ఎందుకంటే ఏ బిజినెస్ నడవాలన్నా కానీ కన్స్యూమర్ మళ్ళీ దాన్ని పరిచయం చేస్తేనే. ఎప్పుడైతే దానికి కన్స్యూమర్ తగ్గాడో ఆటోమేటిక్గా ఇక అది మార్కెట్లో ఎక్కువ మనుగడ రైతులు. నేను కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం నేను కూడా ఎంటర్ అయ్యా దీంట్లోకి. ఎంటర్ అయ్యేసి ఏదో క్రేజీగా ఉంది ఫ్రూట్, పబ్లిక్ కూడా మనం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. అంటే నా బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి నేను గ్రాడ్యుయేషన్ వరకు వ్యవసాయం చేశాను. ఆ తర్వాత మధ్యలో ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, తర్వాత జాబ్ పరంగా కావచ్చు, ఒక లాంగ్ స్టాండింగ్ గ్యాప్ వచ్చింది. కానీ మళ్ళీ ఈ గ్రీన్ యాపిల్ బేర్ కల్టివేషన్ తోటి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఒక హెక్టార్లో ప్లాన్ చేసాము. ఫస్ట్ ఇయర్ మంచి మార్జిన్ వచ్చింది. హోల్సేల్ మేము 100 రూపాయలు అమ్మాము, మంచి రేట్ వచ్చింది యాపిల్ బేర్. అప్పుడు లొకేషన్ ఇది కాదులేండి, వేరే ప్లేస్లో ఉండేది. కానీ అది ఫస్ట్ ఇయర్ బాగా నడిచింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికల్లా కొంచెం సైడ్ అయింది. థర్డ్ ఇయర్కి కొలాప్స్ అయిపోయింది. సో ఈ సిచ్యుయేషన్లో ఇది కరెక్ట్ కాదు, ఇంకా దీని నుంచి మనం బయటికి రావాల్సిందే అనేది అప్పటికి 5 ఇయర్స్ కంటిన్యూ చేశాను. ఇంకా ప్లస్లో నుంచి ఏమవుతుందంటే స్లోగా మైనస్లోకి వెళ్ళిపోయి గతంలో సంపాదించుకున్న రూపాయి ఉంటే బయటికి తీసేస్తుంది. సో ఇది కాదు, వేరేకి వెళ్ళిపోవాలి. తగ్గుతున్నాయి అంటే బ్యాంకులో బ్యాలెన్స్ అంతా అయిపోతుంది అనమాట ఇంకా ఆ టైంలో. సో మనం మళ్ళీ వేరే దానికి పోవాలంటే వ్యవసాయ పద్ధతుల్లో నేనేంటి ఒక అంబిషన్తో చేస్తున్నా, ఒక ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నా మెయిన్ చెప్పాలంటే. ఇలా చేసుకుంటూ పోతూ మళ్ళీ ఇంకా వేరే మిర్చీలు ఇలాంటి వాటికి పోవాలి అంటే నా టైం సెట్ అవ్వదు. నేను ఫుల్ టైం ఎడ్యుకేషన్లో ఉన్నాను, టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి నా ఫుల్ టైం నా పిల్లలు దొరకాలి అక్కడ స్కూల్లో. నా పిల్లల్ని నెగ్లెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫుల్ టైం నేను చేయలేను. ఆ ఉద్దేశంతో ఏం చేశానంటే, ఒకవేళ మనకు ఆల్రెడీ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, దీనికి రిలవెంట్గా ఏదైనా అనుకోండి, కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఏం దొరుకుతుందా అని చూస్తున్నప్పుడు మనకి బంగ్లాదేశ్లో ఇది బాగా సక్సెస్ఫుల్ గా మార్కెట్ లోకి వచ్చింది, బంగ్లాదేశ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ చూసాను ఇంటర్నెట్ లో. నేను దాన్ని పట్టుకొని తీగలాగి డొంకలాగి చివరికి అయితే దాన్ని చేరుకొని అక్కడ ఫార్మర్స్ తో మనం ఎలా పండిస్తున్నారు ఏంటి తెలుసుకొని మనం అక్కడి నుంచి మొక్కలు తెప్పించుకున్నాం.
అప్పుడు మనం తెప్పించినప్పుడు మొక్క చాలా కాస్ట్ పడింది లేండి. ఓకే. ఒక్కొక్క మొక్క 400 రూపాయలు కాస్ట్ పడింది. ఒక్క మొక్క. ఓకే. 2000 మొక్కలు తెప్పించాను అక్కడి నుంచి. అప్పుడు నేను తెప్పించి ఇప్పుడు మనం ఉన్న ఇదే ప్లేస్ 5 ఎకరాలు అనమాట. ఓకే. మొత్తం 5 ఎకరాలు ఫుల్ గా ఇస్తాను, పూర్తిగా వేశారు. కొన్ని మొక్కలు చనిపోయాయి. అప్రాక్సిమేట్ గా ఒక 4.5 acres కి మనకి సెట్టింగ్ అయింది. ఓకే. అది మార్కెట్ లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గ్రీన్ యాపిల్ బేర్ ని ఫస్ట్ లో ఎలాగ క్రేజీగా చూసారో అదే క్రేజ్ మళ్ళీ కనపడింది. ఎందుకు కనపడింది అంటే అదేమో టేస్ట్ లేదు, ఇదేం ఫుల్ ఆఫ్ టేస్ట్ ఉంది, కలర్ఫుల్ గా ఉంది, చూడటానికి బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది, తిన్న తర్వాత ఇంకా బాగుంటుంది. అని తిన్న తర్వాత ఇంకా బాగుంటుంది ఏంటి అంటే డైజెషన్ పరంగా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే మన కడుపులో ఇవన్నీ కూడాను ఇవి తిన్న మొదటి రోజు నుంచే రిలీఫ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కాన్స్టిపేషన్ అనేది కన్సూపులో కనపడదు, ఉండదు. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది, బాగా ఉంటుంది. మాకుండే వినియోగదారుల్లో కూడాను ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మాకు కొంచెం సమస్య వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మేము మార్నింగ్ ఫామ్ కు రాకముందే మాకు ఫామ్ ముందు వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్రూట్స్ కోసం. అలా ఉంటుంది అనమాట. ఇది నన్ను నా వృత్తిపరంగా నా పిల్లలతో నేను ఎలాగ ఎంజాయ్ చేస్తాను, నా మొక్కలతో కూడా నేను అలాగ ఎంజాయ్ చేసే పరిస్థితి అనమాట. టోటల్ గా వృత్తిపరంగా సాటిస్ఫై అవుతున్నాను, ప్రవృత్తి పరంగా కూడా సాటిస్ఫై అవుతున్నాను, తృప్తిగా ఉన్నారు. ఇదే క్రమంలో ఏంటంటే మరి మనం ఇట్లా ఒక రకరకాలు చేస్తున్నాం కదా అనే ఉద్దేశంతో దీంట్లోనే ఇంకా కొన్ని కొత్త వెరైటీస్ కూడా. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఈ వెరైటీ ఏంది సార్? ఇది దీని గోల్డెన్ యాపిల్ బేర్ అంటామండి. గోల్డెన్ యాపిల్ బేర్ అంటే గోల్డెన్ యాపిల్ రేగుని అంటారు మీరు, బేర్ అనేది వాడతలేరు, యాపిల్ రేగు అంటాము. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ ఉన్న అన్ని యాపిల్ రేగు జాతుల కంటే కూడా మేలైన జాతి, మేలైన దిగుబడి, మేలైన రుచి, మేలైన దాంట్లో ఉన్న వాల్యూస్, పోషకాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఎక్కడ తయారైంది అన్నప్పుడు ఇది మన ఫామ్ లోనే గత 4 సంవత్సరాల నుంచి ప్రయోగాత్మకంగా క్రాస్ పాలినేషన్ ద్వారా తయారు చేసుకుంటూ వచ్చి ఈ సంవత్సరానికి పర్ఫెక్ట్ గా తయారు చేసాము. ఇది సెకండ్ ఇయర్ ప్లాంట్. మీకు నెక్స్ట్ 1 year ప్లాంట్ కూడా పక్కన మనకు విజువల్ చూసుకోవచ్చు మీరు, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇది గోల్డెన్ టేస్ట్ లో కింగ్. అన్నిటి పరంగా నంబర్ 1. అంటే ప్రజెంట్ మన ఫామ్ లో ఏమున్నాయంటే మొత్తం కాశ్మీరీ యాపిల్ రేగులో జంబో వెరైటీ ఉంది. ఫస్ట్ లో నేను తెచ్చినప్పుడు కాశ్మీరీ యాపిల్ రేగు తెచ్చాను. దాన్ని ఇంకా మోడిఫై చేసుకొని, అంటే మనకి ఏమవుతుందంటే ఏ ప్లాంట్ అయినా కానీ మనకు వయసు గడిచే కొద్దీ దాంట్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు దాంట్లో బ్యాడ్ క్వాలిటీస్ వచ్చే వాటిని పక్కన నెట్టేయాలి. మనకి పాజిటివ్ గా దాంట్లో మార్పులు వస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించాలి, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. అట్లా నేనేంటంటే నా తోటలో ఉన్న చెట్లలో నుంచే ఎప్పటికప్పుడు బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ రీప్రొడక్షన్ చేపిస్తూ ఉంటాను. అంటే కొత్త మొక్క కంటుకడుతూ ఉంటాను. నా దగ్గర నుంచి కూడా కొంతమంది ఫార్మర్స్ తీసుకెళ్ళి నాటుకుంటూ ఉంటారు. మనం ఇచ్చాము అంటే గన్ షాట్ లాగా అక్కడ రిజల్ట్ రావాలి అంతే. ఫార్మర్ అనేవాడు సఫర్ అవ్వకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది గోల్డెన్, ఇది గోల్డెన్. గోల్డెన్ ఒకటి, కాశ్మీరీ జంబో వస్తుంది. ఆ తర్వాత రెడ్ గోల్డ్ అని ఒక వెరైటీ ఉంది. రెడ్ గోల్డ్ ఇది ఇంకా చాలా క్రేజీ ఫ్రూట్ అనమాట. ఇది రెడ్ గోల్డ్ అనేది కూడా మనం అది కూడా మొక్క దగ్గర పోయి చూద్దాం. దీనికంటే ముందు అనమాట. దానికి డైజెషన్ వాల్యూస్ ఇంకా ఫుల్. ఇంకా ఏంటంటే అది ఒక డ్రగ్ లాగా నాలుక అంటుకుందంటే ఇంకా అది పోయే పనిలోనే ఉంటుంది కాయ లోపలికి. సో టేస్ట్ దాన్ని అంత బాగా ఉంటుంది, తింటూ ఉంటే తింటూనే ఉంటారు. ఇక తర్వాత 4వది సుందరి అని ఒక వెరైటీ ఉంది. ఇది కూడా కాయ బాగా స్టోన్ లాగా గట్టిగా ఉంటుంది. చాలా మంది మాకు కీపింగ్ క్వాలిటీ అంటారు. ఎక్కువ రోజులు అంటే బయటపడేసి ఉంచినా గానీ 3-4 రోజులు దానికి ఏం డోకా లేదు. కాకపోతే దీంట్లో ఉన్న ప్లస్ అదైతే, మైనస్ ఏంటంటే కాయ బాగా హార్డ్ గా ఉండటం వల్ల ఎక్కువ కాయలు తినలేరు. మరి మనం మార్కెట్ చేయాలంటే తినాలి కదా, కొంచెం నొప్పులు అనిపిస్తాయి. 2-3 కాయలు తినగానే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ కన్సంప్షన్ ఆగిపోతుంది, మళ్ళీ రేపు తిందాంచులే అనేసి. అలా ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, మన దగ్గర నుంచి సరుకు బయటికి పోవడం తగ్గుతుంది. సో మనకి కన్జ్యూమర్ బాగా కన్జ్యూమ్ చేయాలి అంటే సార్ ఇప్పుడు మనకి ఈ 4 వెరైటీలు ఎట్ ఏ టైం మనకు హీల్డింగ్ వస్తాయా? ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు గ్యాప్ తోటి వచ్చేస్తుంటాయి. బట్ మనం ఏం చేస్తామంటే దీని అన్ని ఇప్పుడు నాకు 4 రకాలు ఉన్నాయి. వీటిని నేను ప్రూనింగ్ టైంలో గ్యాప్ ఇచ్చి ప్రూనింగ్ చేస్తుంటా, స్టెప్ బై స్టెప్. దానివల్ల ఒక వెరైటీ ముందు స్టార్ట్ అయితే దాన్ని కోసుకుంటూ మనం పోతూ ఉంటే మళ్ళీ ఇంకోటి ఫాలో అవుతూ వస్తుంటుంది అనమాట. అట్లా మనం 2 నుంచి 3 నెలల వరకు హార్వెస్టింగ్ చేస్తా ఉంటాం. సో అంటే ఇది ఏ సీజన్ లో నాటుకోవాలి? దీనికి సీజన్ తో నిమిత్తం లేదండి. మనకు సంవత్సరంలో ఏ నెలలోనే నాటుకోవచ్చు, ఏ నెలలైనా నాటుకోవచ్చు, ఎలాంటి నేలైనా నాటుకోవచ్చు. కాకపోతే నేలలో నీరు నిల్వ ఉండే గుణం ఉండకూడదు. అంటే
అంటే వాటర్ డ్రైనేజ్ కావాలి, నీటి చిచ్చు అంటారు, అంటే డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి, నీరు నిల్వ ఉండకూడదు. ఓకే. తర్వాత మనకి దీనికి సీజన్ అంటూ ఏం లేదులే కానీ మనకి ఫ్లవరింగ్ వచ్చే టైం మాత్రం ఓకే ఆంధ్రాలో రాయలసీమ ప్రాంతంలో ఒక రకంగా వస్తుంది, ఓకే, మనకి తెలంగాణలో ఒక రకంగా వస్తుంది. అంటే ఏమొస్తుంది అంటే ఇప్పుడు అనంతపురము ఆ ప్రాంతంలో ఉండే రైతులకి అవును సార్ వాళ్ళకి మే నెలాఖరు జూన్ లోనే ఫ్లవర్ వచ్చేస్తుంది, మేలోనే. వాళ్ళు అక్టోబర్ ఫస్ట్ వీక్ లోనే హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తారు సార్. మనకి ఇక్కడ జూలై ఎండింగ్ కానీ మనకు ఫ్లవర్ స్టార్ట్ కాదు ఇక్కడ మన దగ్గర. సో జూలై ఎండింగ్ వచ్చిందంటే మనకు క్రాప్ వచ్చే టైంకు డిసెంబర్ ఎండింగ్ వస్తుంది. ఓకే, అంటే 30. అదే మనకి జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయితే నవంబర్ ఎండింగ్ కే మనకు ఫ్రూట్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఏదేమైనా కానీ ఓవరాల్ గా ఏంటంటే మొత్తం మనము అంటే వేరే రాష్ట్రాలను మాట్లాడలే కానీ మన 2 రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలు తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ లో మొదలైతే ఎండ్ ఆఫ్ ది మార్చి వరకు, అంటే అదొక 3 నెలలు ఇదొక 3 నెలలు 6 నెలల మనకు క్రాప్ వస్తుంది. అన్ని చోట్ల రాదు. ఈ 6 నెలల గ్యాప్ లో డిఫరెంట్ టైమ్స్ లో స్టేజెస్ లో వస్తుంది. అది అక్టోబర్ లో వస్తే కనుక డిసెంబర్ కి అయిపోద్ది క్లోజ్ అవడం పని. అవును, అదే నవంబర్ లో స్టార్ట్ అయితే డిసెంబర్ ప్లస్ జనవరి. అంటే ఫస్ట్ ఫ్రూట్ నుంచి ఎండ్ ఫ్రూట్ వరకు చెట్టు మీద ఎన్ని రోజులు ఫ్రూట్? 60 నుంచి 90 రోజులు. 90 రోజులు. ఓకే, 2 months to 3 months. 3 months వరకు. ఓకే, సో 6 months అంటే మనకు అక్టోబర్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు అన్నాం, 6 months అనుకున్నాం. మాక్సిమం ఫ్రూట్ 3 months మనకు. 3 months అయితే దాన్ని ఏం చేస్తామంటే 3 months రావాలి అంటే మనం ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అవును, ఇది బ్రాంచ్ అనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ మనకి. అవును, ఈ చివరి వరకు కూడా మనకి మొగ్గతో సహా వస్తూ ఉంటది. ఇక్కడ ఫస్ట్ మనం ఒక పిందెను చూడగానే ఇక్కడ కట్ చేసేస్తాం, ముందు కట్ చేస్తాం. ఇదంతా ఫ్లవర్ ఉంటది కానీ అయినా కట్ చేసేస్తాం. ఇది కట్ చేస్తే ఏమవుతుందంటే ముందు ఇంతవరకు సెట్ అయిపోతుంది, పూత పూసేసి పిందె పడిపోతుంది. ఇది పిందెలు పూర్తయ్యే లోపల మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిన చిగురు ముందుకు వచ్చేస్తుంది, కొమ్మ వచ్చేస్తుంది. ఆ వచ్చిన కొమ్మ ఎలా వస్తుంది? మళ్ళీ మొగ్గతో వచ్చేస్తుంది. మళ్ళీ ఆ మొగ్గలో నుంచి వచ్చిన ఫస్ట్ పిందె పడిందాక ఆగుతాం. మళ్ళీ అక్కడ ఫస్ట్ పిందె పడగానే మళ్ళీ ఒక జానెడు పొడుగు పెట్టేసేసి మళ్ళీ చివరి కట్ చేస్తాం. ఇట్లా 2 స్టెప్పులు 3 స్టెప్పులు 4 స్టెప్పులు మనం కట్ చేస్తా ఉంటే ముందు పడింది కోతకు వచ్చేసరికల్లా ఇక ఇప్పుడు చూడండి ఇది లాస్ట్ స్టెప్. ఇది నాకు ఇంకా 1.5 to 2 months ఇది మనకు పూర్తిగా మనకు పంట చేతికి రావాలి. ఈ కాయని నేను కొయ్యాలి అంటే నెల 15 రోజుల నుంచి 2 నెలలు పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ కోతకు రెడీ. చిన్నపాటి యాపిల్ లా ఉంది వీటిని చూస్తుంటే యాపిల్ లా ఉన్నాయి. అది కానీ ఇలా యాపిల్ లాగా ఉంటమే కాదు, దీని టేస్ట్ నాలుగు తగిలిన తర్వాత అసలు యాపిల్ తినబుద్ధి అవ్వదు. యాపిల్ లో ఈ ఫ్లేవర్ రాదు. నేను తిని చూసిన 3 తింటారా అమ్మాయి నాకు సరిపో చాలా అనిపిస్తుంది. యాపిల్ లో ఈ ఫ్లేవర్ రాదనమాట. ఇది గోల్డెన్ వెరైటీ. ఇది గోల్డెన్ అంటే మనం నిజంగానే యాపిల్ అయితే ఇంత టేస్ట్ లేదు. అందులో రకరకాల యాపిల్స్ ఉన్నాయి, ప్లస్ కాస్ట్లీ కూడా అవి. కానీ ఇది కాస్ట్ కాదు. ఈ కాస్ట్ గురించి నిజంగానే కేజీకి ఎంతకు క్రీస్తురాజు గారు అమ్ముతున్నారో కూడా మనం తెలుసుకుందాం. ఇవి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పళ్ళు. ఇదిగోండి ఇదంతా కూడాను ఇప్పుడు 2 సంవత్సరాల వయసున్న మొక్క మీద నుంచి మనం చూస్తున్నట్టు ఫ్రూట్. ఇది 2 years. ఇది 2 years ఏజ్. ఓకే ఓకే. యాక్చువల్గా మనకి ఫ్రూట్ సెట్టింగ్ పల్సగా ఉందనుకోండి, ఓకే, మంచి సైజులే వస్తాయి. నిమ్మకాయ సైజు కంటే ఎక్కువగా ఉంది కదా, నిమ్మకాయ రౌండ్లో ఉంది. ఒకసారి దీన్ని క్లోజప్ లో చూడండి మీరు. ఓకే, మీకు స్కిన్ మీద లైట్ గా స్కార్స్ కనపడుతున్నాయా? లైన్స్ ఉన్నాయి, చిన్న చిన్న మచ్చల్లాగా గీతల్లాగా కనపడుతున్నాయి. చాలా మందికి ఇదేంటి ఏమన్నా ప్రాబ్లం అనే డౌట్ వస్తుంది. ఓకే, ఆర్గానిక్ అలాగే వస్తుంది. ఆర్గానిక్ కాబట్టి అలా వస్తుంది. మనం కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది, కాయ షైనింగ్ వస్తుంది, నిగలాడిపోతూ ఉంటుంది. అవును, మనం దీని మీద ఏం స్ప్రే చేస్తున్నాం? మన చింతల వెంకటరెడ్డి గారు ఒక చక్కటి ఫార్ములా ఇచ్చాడు ఫార్మర్స్ కి. ఓకే, విషయాలు లేకుండా మన తోటల్లో వచ్చే పళ్ళ తోటలు కానీ ఇతర వ్యవసాయ పద్ధతుల్లో కానీ ఎలాగ ఎదుర్కోవాలి అనేది. మేము దీంట్లో 3 రకాల ఆయిల్స్ వాడతాం. వేప నూనె, ఆముదం, కానుగు నూనె. నెక్స్ట్ మీ తర్వాత చూడొచ్చు అక్కడ ఎర్రమట్టి తొలిచి పోయించుకున్నాం అక్కడ మేము. ఆ ఎర్రమట్టి అదే మా కెమికల్స్ ఇక్కడ. ఆర్గానిక్ లో మీరు వాడుతూనే ఇవి వీటిని మాత్రమే మేము చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద మనకి గ్లో రావడానికి కావాల్సిన లక్షణాలు ఇవి దీంట్లో రావు. కాకుండా క్రాక్ లైన్ లా కనిపిస్తుంది. అది లైన్ ఏమి కాదు, ఇది జస్ట్ స్కిన్ మీద మనకు స్కార్ కనపడుతుంది అంతే, నాట్ డామేజ్. కానీ ఇది ఉన్న టేస్ట్ కెమికల్ ఫ్రూట్ లో రాదు. రెండవది ఎంతో కొంత కెమికల్ ని మనం కన్జ్యూమ్ చేస్తాం. ఇది మనకి పూర్తిగా సేంద్రియంగా, జీరో పెస్టిసైడ్ రెసిడ్యూస్. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కళ్ళు మూసుకొని తినదగ్గట్టు పండు. మనకి ఈజీగా గుర్తుపట్టడానికి ఒకటే, కెమికల్స్ గ్లాస్ ఫినిష్ ఆర్గానిక్ లో వచ్చింది,
మ్యాటీ ఫినిష్. ఓకే. అది అటాక్తో. కానీ మా దగ్గర ఆల్రెడీ కన్స్యూమర్స్కి ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేయబట్టి ఓకే. వాళ్ళు ఫస్ట్ వచ్చి చూస్తుంది కూడా ఏంటంటే ఈ ఈ scarf- టేస్ట్, ఈ క్వాలిటీ చూస్తారు తప్ప ఓకే. వాళ్ళకి తెలుసు. మొదటి నుంచి వాళ్ళు పూత పిండి సో కానీ మనం ఇప్పుడు చూస్తుంటారు ఈ కాబట్టి 3 acres ఈ యాపిల్ రేగులో మొత్తం మనం ఆర్గానికే చేస్తున్నాం. ఆర్గానిక్. సో ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి? ఒక్క ఎకరానికి వచ్చి 600 మొక్క పడుతుంది. 600 మొక్కలు పడుతుంది. ప్లాంట్ కి 6 ఫీట్, అవును. రోకి 12 ఫీట్ పెట్టేస్తాము. 6/12. 6/12 వస్తుంది. ఓకే. 6/12 లో వేసుకున్న దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మనం ప్రూనింగ్ లో కట్ చేస్తాం కదా, అవును, ఒక సింగిల్ బ్రాంచ్ తీసుకుంటాం. సింగిల్ బ్రాంచ్ తీసుకుంటాం. ఇందులో కూడా చాలా మంది ఫార్మర్స్ కొంతమంది నా మాట వినకుండా ఒక కొమ్మంటే ఎన్ని కాయలు వస్తాయి, 4 కొమ్మలుంటే 40 కాయలు వస్తాయి అనుకుంటారు, ఎక్కువ వచ్చేస్తాయి అని చెప్పేసి ఎక్కువ బ్రాంచెస్ పెడతారు. కానీ బ్రేక్ అయితే ఎక్కువ బ్రాంచెస్ పెడితే ఏమవుతుందంటే బ్రేక్ పక్కన పెట్టండి, చైన్ అంతా కూడా క్రౌడీ అయిపోతుంది, వెంటిలేషన్ ఉండదు, లోపల హీట్ జనరేట్ అవుద్ది. ఆ హీట్ జనరేట్ అయిందంటే వచ్చిన ఫ్లవర్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. సో కొంచెం మన దీనికి గాలి వెలుతురు ఎంత నీట్ గా ఉంటే మొక్కకి మొక్క ఆరోగ్యం బాగుంటది, మనకు వచ్చే ప్రొడక్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. అంటే మొక్క నాటిన తర్వాత మనం అంటే ఎన్ని రోజుల మొక్క నాటుతాము, ఎన్ని రోజులకు మన క్రాప్కి వస్తుంది? మనం మొక్క ఇప్పుడు నాటుకున్నా సరేనండి, కాదు ఎన్ని రోజుల మొక్క నాటుతాం మనం, అంటే ఎన్ని రోజులు నర్సరీలో ఉంటుంది మీరు గ్రాఫ్టింగ్ అట్లా అంటారా? మొక్క మనం ముందు మేము రాజస్థాన్ నుంచి ఒక సాఫ్ట్ వెరైటీకి సంబంధించినటువంటి ఒక సీడ్ తెప్పిస్తాం. ఓకే. తెప్పించి దాన్ని బ్యాగుల్లో వేసుకొని 4 to 6 months వరకు ఓకే దాన్ని డెవలప్ చేసుకొని ఒక 2 feet హైట్ వరకు దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఓకే దానికి మేము ముందే ఏం చేస్తామంటే తోట మొత్తం తిరిగేసి రిబ్బన్స్ కట్టేసుకుంటాం. ఎక్కడ సెలెక్టెడ్ వెరైటీ ఏ చెట్టు అంటే అన్ని చెట్లు కాస్తాయి, అవును, చెట్టు కాస్తది, కానీ ది బెస్ట్ ఒకటి కాసిన దాంట్లో ఏది బాగా కాసింది. ఓకే. మన దగ్గర ఒక 500 చెట్లు ఉన్నాయి, ఈ 500 చెట్లు ఈ 100 చెట్లే బాగా కాసాయి. ఈ 100 చెట్ల నుంచి మాత్రమే కటింగ్స్ తీసుకుంటాం. ఓకే. తీసుకొని వాటి నుంచి గ్రాఫ్ట్ చేస్తాం. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే నా దగ్గర ఉన్న 500 చెట్లు ఉంటే ఒక 100 చెట్లు బాగా కాస్తే, అవును, నేను కంటు కట్టిన మొక్కల్లో 100 చెట్లు నాటితే 100 చెట్లు కాస్తాయి. ఓకే. రిజల్ట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే జనరేషన్ టు జనరేషన్ దాని యొక్క ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. అవునవును, ఆ రకంగా మనం ట్రై చేస్తాం అనమాట. సో మనం టోటల్ గా మనం బయటికి పోబోయేసరికి ఇప్పుడు 4 నెలలు పెంచి అంటు కట్టిన మొక్క అయితేనేమో 7 నెలల వయసు వస్తుంది. ఏదైనా కానీ మనం అంటు కట్టాక 3 నెలలు ఫార్మర్ కాడికి వెళ్తుంది, ఫార్మర్ దగ్గరికి వెళ్తుంది. సో 7 months, మినిమం 6 to 7 months ఏజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. నాటిన తర్వాత మనకు ఫస్ట్ క్రాప్ ఎన్ని రోజులకు వస్తుంది? అది ఇందాకే చెప్పాను నేను, నాటడం అనేది కేవలం మనం జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ నెలలో నాటుకున్నా సరే మొక్క బతికిపోతుంది. జనవరిలో నాటినా నాకు క్రాప్ ఎప్పుడు చేతికి వస్తుంది? మీకు ఇందాక మీకు 2 ఏరియాలు చెప్పా కదా నేను, అవును, డిఫరెన్స్ ఉందని చెప్పేసి. ఇప్పుడు మన ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే మనకి జూలై 15-20 కల్లా మొగ్గు స్టార్ట్ అవుతుంది జనవరిలో నాటితే. సో 6 months. అయితే ఒకటి జనవరిలో నాటిన వాళ్ళకి సమ్మర్ లో కూడా ఫ్లవర్ వస్తుంది, అది కూడా గమనించుకోవాలి. అది చెప్పడం మర్చిపోయాను నేను. సమ్మర్ లో ఫ్లవర్ వస్తుంది, కాయలు కాస్తుంది. వాటిని తీసేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ కాపు వచ్చేసింది, దీన్ని మనం ఇట్లా రిటైన్ చేసుకుంటే ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, కొంచెం మనం పెట్టుబడి పోతుంది చూస్తారు. కానీ పొరపాటును కూడా దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు, తీసేయాలి. అది మొత్తం పెస్ట్ అటాక్ అవుతుంది, మొత్తం పుచ్చు వచ్చేస్తుంది, కాయ ఒగరు వచ్చేస్తుంది. దాని మీద రూపాయి మనం ఖర్చు పెడితే 5 పైసలు కూడా రిటర్న్ రాదు. కాబట్టి దాన్ని నిర్మోహమాటంగా తీసేసుకోవాలి. మనకి జూలై నుంచి వచ్చే ఫ్లవర్ ఏదైతే ఉందో అది మనకి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి మనం దాన్నే మెయింటైన్ చేసుకోవాలి. మనకి ఖచ్చితంగా నవంబర్ ఎండింగ్ డిసెంబర్ లో హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ హార్వెస్టింగ్ విత్ ఇన్ 1 year అనుకోండి మీరు. 1 year కి ఆల్మోస్ట్ అయిపోతుంది. 12 నెలల వయసు వచ్చేసరికల్లా దాని జీవితకాలం అయిపోతూనే ఉంటుంది అనమాట. సో దీంట్లో ప్రధానంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్? నాటుకున్న తర్వాత కానీ, పూత దశలో కానీ, కాత దశలో కానీ, హార్వెస్టింగ్ టైంలో కానీ? నాటుకునే దశలోనైతే ఏమి లేదండి, ఒక జనరల్గా చెప్తుంటారంటే మన వాళ్ళు 4 గుళకలు వేయండి, కొంచెం వేపపిండి వేయండి, ఇవన్నీ వేసేసుకొని కొంచెం వర్మి కంపోస్ట్, పశువుల ఎరువు. ఓకే, నాట్ బ్యాడ్. మనకి ఓపిక ఉండి చేసుకుంటే ఆర్గానిక్ వెల్ అండ్ గుడ్, ఏదైనా చేసుకోవచ్చు. కానీ అసలు ఏమీ చేయకుండా ఒక 3 అంగుళాలు ఇట్లా మట్టి తీసి ప్యాకెట్ మనం ఓపెన్ చేసి దాంట్లో పెట్టేసి చుట్టూ కాలువలను బట్టి నొక్కేసినా సరే చాలు, పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. బతికిపోతుంది. దానికి కావాల్సిన ఒక వాటర్ కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసామంటే హ్యాపీ రిజల్ట్. అంటే వాటర్ ఎట్లా షెడ్యూల్స్ లో ఇస్తారు వాటర్? మనం మొక్క నాటినప్పుడు ఏమో జనరల్ గా 3 days 4 days ఒకసారి ఒక 2-3 liters అంతే, ఎక్కువ అవసరం లేదు. మనకి ఎప్పుడు ఎక్కువ వాటర్ కన్సంప్షన్ ఉంటుందంటే ఫ్రూట్ తయారయ్యే దిశలో. ఫ్రూట్ తయారవ్వాలంటే వాటర్ ఉండాలి. వాటర్ లేదు మనకి ఫ్రూట్ సైజ్ రాదు, ఉక్కిపోయినట్టుగా వేసేసి చిన్న చిన్న గోలికాయలాగా వచ్చేస్తాయి. కాబట్టి ఆ స్టేజ్లో మాత్రం మనం కింద బురద లేకుండా అలాగని బెట్టకు రాకుండా అట్లా ఒక మోస్తరులో మెయింటైన్ చేస్తాం. సో వాటర్ కూడా ఎక్కువేం కాదు. మీ తోటలో నాకు డ్రిప్ కనిపిస్తుంది. డ్రిప్ మీద చేసుకుంటే
మనకు సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే అన్ని లేబర్ మీద డిపెండ్ చేయాలంటే మనం అవును చేయలేని పరిస్థితి. అవును రెండవది నాది ఏంటంటే కంప్లీట్గా నేను ఫుల్ టైమర్ కాదు. అవును చెప్పారు ముందే కదా, చెప్పాను అన్నమాట. మీరు టీచరు. నేను ఫుల్ టైమర్ కాదు, నేను పోయి నా స్కూల్లో ఉంటాను. ఇక్కడ నాకు మా వర్కర్స్ చేయాలి. వీళ్ళందరూ కూడా నా దగ్గర దశాబ్ద కాలం నుంచి పనిచేస్తున్నారు. ఓకే నేను వాళ్ళ మీద భరోసాతో వెళ్ళిపోతా. ఓకే మొత్తం టోటల్ 20 మంది ఉన్నారు నా దగ్గర. ఓకే మంత్లీ వేజెస్ మీద పనిచేస్తారు వీళ్ళందరూ కూడా. అవును కాబట్టి మంచి అయినా చెడైనా నమ్మకం వదిలేస్తారు. ఇక వాళ్ళ మీదనే. ఓకే సార్, ఇప్పుడు ఎకరంలో ఎన్ని మొక్కలు అన్నారు మీరు ఇందాక? ఒక ఎకరానికి 600 మొక్క వస్తుంది. 600 మొక్కలు ఎంత హీల్డ్ ఇస్తుంది దాన్ని మొత్తం టైంలో? మన ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం ఇందాక అన్నారు చూసారా, మనం జనవరిలో నాటుకుంటే ఏంటి అన్నారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరిలో నాటాము అంటే ఓకే ఈ జనవరిలో నాటిన మొక్కలు 600 మొక్కల నుంచి సార్ సాయిల్ టైప్ భూమి బలమైన భూమి అయితే ఒక రకంగా ఉంటుంది, తేలికపాటి నేల ఒక రకంగా ఉంటుంది. అవును. భూమిని తత్వాన్ని బట్టి, ఓకే రైతు ఎఫర్ట్ని బట్టి. ఓకే నెక్స్ట్ మూడవది క్లైమేట్, వెదర్ కండిషన్స్ ఆల్సో. ఏం మొత్తం పూత మీద ఉన్నప్పుడు బీభత్సమైన సైక్లోన్ లాగా వచ్చేసేసి రాలగొట్టేసింది పోతుంది దానికి మనం ఏం చేయలేం. సో నేను జనరల్ ఇలాంటి అదే చెప్తున్నా, ఇలాంటిది ఏమి లేకుండా నార్మల్ కండిషన్స్ లో అయితే మినిమం 10 కేజీల నుంచి 25 నుంచి ఇంకా చెప్పాలంటే 50 కేజీల దాకా కూడా మనకి విత్ ఇన్ ఫస్ట్ ఇయర్ లోనే ఛాన్స్ ఉంటుంది. బట్ నేనేం చెప్తానంటే ఒక 10 కేజీలే చెప్తా. ఓకే అది. సో 600 × 10 6 టన్నులు కాదు, 5 టన్నులు. 5 టన్నులు వస్తుంది. సో మార్కెట్ లో రేట్ ఎట్లా ఉంది దీనికి? మార్కెట్ అనేసరికి ఇక్కడ అస్సలు అత్యంత కీలకమైన విషయం ఇది. అవును. ఎందుకంటే ఎన్ని ఎకరాలు వేసాము, ఎంత పండించాము అనేది సెకండరీ. అవునవును. అసలు మనం తీసిన ప్రొడక్ట్ కి ఓకే దాని మార్కెటింగ్ పరిస్థితి ఏంటి? ఇది 2 టైప్స్ ఉంది సార్. అది ఓకే, ఒకటి హోల్సేల్, 2 సెల్ఫ్. అంతే, ఫార్మ్ సేల్ అంతే. హోల్సేల్కి వెళ్ళాము అంటే మార్కెట్ లో ఆ బయర్ ఏదైతే ఉంటాడో డిసైడ్ చేసి అతను ఏది డిసైడ్ చేసి ఇగో నేను ఎంత ఇస్తాను, ఇష్టమైతే ఇవ్వు లేకపోతే లేదు అంటే సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి అక్కడ ఖచ్చితంగా. ఓకే. నెక్స్ట్ సెల్ఫ్ మార్కెటింగ్, సెల్ఫ్ సేల్, ఫార్మ్ సేల్. అది మన ఇష్టం. మనం ఒక రేట్ పెట్టుకుంటున్నాం, ఆ రేటే ఫాలో అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ప్రొడక్ట్ ఉంది, నన్ను హోల్సేలర్ నుంచి అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80 రూపీస్ దాకా పే చేస్తామని అడుగుతున్నారు నన్ను పంపించమని. కానీ నేను అంటే ఇప్పుడు గత ఈ 6 సంవత్సరాల్లో కూడా ఇవ్వట్లేదు. ఫస్ట్ నేను తోట నాటుకున్న ఒక సంవత్సరం మాత్రం ఒక 2 టన్నులు బయటకి ఇచ్చాను. కాకినాడ అతను నన్ను మోసం చేశాడు, డబ్బులు కొట్టేశాడు. సరే అది అయిపోయింది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ అసలు ఆ కాన్సెప్ట్ అనేది లేదు, ఒక్క కాయ కూడా బయటికి పోలేదు. నా అడ్వైస్ కూడా ఏంటంటే ఎవరైనా ఫార్మర్స్ ఔత్సాహికంగా ఉండి ముందుకు చేసుకుంటాం అనుకున్నా కానీ మీరు ఒక మంచి ఏరియా చూసుకోండి, 10 మంది తిరిగే ప్రాంతం చూసుకోండి, అక్కడే మొక్క నాటండి. మీ చేలోనే మీ పండించుకున్న కాయని అక్కడే మీ చుట్టుపక్కల ఉన్న కన్జ్యూమర్స్కి ఇచ్చేసి ఒక మంచి టేస్ట్ని ఇవ్వండి, ఒక మంచి హెల్త్ని ఇవ్వండి, మీరు వెల్త్లోకి రండి. మీరు ఎంత సేల్ చేస్తున్నారు సార్? మనకు ఫార్మ్ సేల్లో కేజీ ఎంతకి ఇస్తున్నారు మీరు? నేను మన దగ్గర ఉన్న వెరైటీస్ 4 ఉన్నాయండి. 4 ఇది కాశ్మీరీ వెరైటీ కావచ్చు, సుందరి వెరైటీ కావచ్చు, రెడ్ గోల్డ్ వెరైటీ కావచ్చు. ఈ 3 వెరైటీలు 1 కేజీ 150 రూపాయలు. మనం ఇక్కడ ఉన్న గోల్డ్ వెరైటీ ఇంకొకటి. నెక్స్ట్ గోల్డ్ వన్ అనేది ప్రీషియస్, అది హై వాల్యూస్. అది ఒక మాట చెప్పాలంటే మేము దాన్ని విఐపి ఫ్రూట్ అంటుంటాం. దాన్ని మాత్రం 250 రూపీస్ పర్ కేజీ ఇస్తున్నాం. 100 రూపీస్ ఎక్స్ట్రా దానికి. ఇది మన ఫామ్ లో. అయితే నాకు బయట నుంచి కూడా కన్స్యూమర్స్ ఉన్నారు, వేరే దూర ప్రాంతాల్లో వాళ్ళు. మనకు ఆన్లైన్ లో కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నాకు ఫోన్ లో మాట్లాడతారు, వాళ్ళకి మనం ప్యాకింగ్ పంపిస్తాం. ఈ 150 రూపాయలు ఇచ్చే వెరైటీస్ అయితేనేమో 200 ఛార్జ్ చేస్తాం, 250 అయితేనేమో 300 ఛార్జ్ చేస్తాం. ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి దాంట్లో ఆ రకంగా అంతే, ఆ రకంగా చేస్తుంటాం. సో కొత్తగా ఎవరైనా రైతులు దీన్ని సాగు చేద్దాం అనుకోండి, మీరేం సలహా? అంటే నేను బ్లంట్గా అయితే మాత్రం ఎవరిని ఎంకరేజ్ చేయనండి. ఎందుకంటే మార్కెటింగ్ మీద అవగాహన లేకుండా కనుక ఫార్మింగ్లోకి వస్తే ఆ ఫార్మర్ స్పాయిల్ కావటం కాకుండా అప్పటికి ఆ రూట్లో ఎవరైనా ఫార్మర్ కష్టపడి రూపాయి సంపాదించుకుంటున్న ఫార్మర్ ఉంటాడు కదా, అతను కూడా కొలాప్స్ అయిపోతాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే తిరువురు మైలవరం రోడ్లో కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళ సేమ్ క్రాప్, అంటే వాళ్ళ దగ్గర ఏముంది సుందరి వెరైటీ ఎక్కువగా ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళకు కూడా నేను చెప్పాను, కొంతమంది మొక్కలు నేనే ఇచ్చాను, అందరికీ నేను ఇవ్వలేదు కానీ కొంతమందికి నేను ఇచ్చాను. వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళని చూసేసి వేరే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మొత్తం డంప్ చేశారు. వేసి చివరికి ఒకనొక స్టేజ్కి 30 రూపాయలు 40 రూపాయలు కూడా హోల్సేల్ అమ్ముకునే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే కంపారిటివ్గా మిర్చి వేసామా లేకపోతే కాటన్ వేసామా అనేది ప్యాడీ వేసామా అనుకుంటే కంపారిటివ్గా మాకు ప్లస్సే కదా అంటారు. నేనేమంటామంటే అంత చీప్గా మిమ్మల్ని దిగజార్చుకోవద్దు అని చెప్తాను నేను. మీరు 4 ఎకరాలు వేసేసి
దాన్ని 30కో 40కో 50కి అమ్మే బదులు అవును 1 ఎకరం వేసి అవును అదే 150కి అమ్మండి. ఓకే మీ రిస్క్ తగ్గుతుంది, అవును ఎఫర్ట్ తగ్గుతుంది. మీకు ఇక్కడ ఎంత వచ్చిందో రెవెన్యూ అక్కడ అంతే వస్తుంది. సేమ్ వస్తుంది. ఇది ఇంకో క్రాప్కు పనికి వస్తుంది మిగిలిన ల్యాండ్. అట్లా వాడుకోండి దాన్ని. ఇది నా అడ్వైజ్ అనమాట. దానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే 10 మంది తిరిగే తావై ఉండాలి. అవును అలాంటి రోడ్ ప్లేస్ ఫేసింగ్ లోనే ఉంటే ఇంకా బెటర్. ఇంకా కాదు, అలా ఉంటేనే వెళ్ళమని నా అడ్వైజ్. ఓకే అది ఎందుకంటే రైతులకు చెప్పే సలహా అయితే మీరు అది. అది. అంటే ఎవరన్నా రైతుకు మీరు మొక్కలు సప్లై చేసే స్టేజ్ లో మన ఫామ్ ఉంది ఇప్పుడు ఇస్తున్నామండి, ఇస్తున్నా. ఇస్తున్నాం. కానీ చెప్తున్నా కదా, నా కాన్సెప్ట్ మొక్కలు అమ్ముకోవడం కాదు. ఓకే ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే ఓకే మొక్కలు అమ్ముకోవడం నా నర్సరీ కాన్సెప్ట్ కాదు, కాదు. నర్సరీ కాదు. నేను రైతునై ఉండి నా తోటలో నుంచే మొక్క తయారు చేసుకుంటున్నా. ఓకే ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న రైతుకి ఇస్తాను. కానీ ఇచ్చే ప్రతి రైతుకు కూడా ఫస్ట్ నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఓకే. సరి అయిన వాతావరణ పరిస్థితి క్రియేట్ చేసుకున్నాక నాటుకోండి. అవును. ఎక్కడ పడితే అక్కడ నాటొద్దు. నాటు. అలా నాటుకుంటే గనక పంజాబ్ పోయి మీరు బార్బర్ షాప్ పెడితే ఏమైపోతారో ఆ, అలాగే అయిపోతారు. అవును అదండి. అంతే అంతే ఆ. కరెక్టే కదా. కాబట్టి మీరు ఆ, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి రూపాయి రిటర్న్ తీసుకోవాలంటే, ఓకే. మనం ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అవును ఒక బిజినెస్ చేద్దాం ఏం చూస్తాం? ఒక ఉమ్. మంచి లొకేషన్ చూస్తాం, అవును ఒక మంచి షట్టర్ చూసుకుంటాం. అవును. ఇవన్నీ చూసే బిజినెస్ దిగుతాం మనం, అవును అంతే కదా. అవును మరి దీన్ని ఎందుకు తక్కువ చేస్తాం? ఉమ్. ఇది బిజినెసే. అవును ఖచ్చితంగా. అదే రైతు వ్యాపారిగా మారాలి మారాలి అని నినాదాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇట్లా చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఉంది అనేది తన చెప్పడం product కాదు. నేను తన గత product- 6 సంవత్సరాల నుంచి బీ ప్రాక్టికల్ అవును. నేను చేసి చూపిస్తున్నా. సో ఇప్పుడు మీ తోటలో ఉన్నది ఇప్పుడు మనం ఒక వెరైటీ చూసినాం. ఇది గోల్డెన్. ఇది గోల్డెన్ వెరైటీ చూసాం. మిగిలిన 3 కూడా ఈ చూసాం. గోల్డెన్ కూడాను మన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్రాప్ అన్నాను కదా, Second year crop ఇది. ఒకసారి ఫస్ట్ ఇయర్ కూడా చూడండి, చూసి తర్వాత వేరే తర్వాత వెరైటీకి వెళ్దాం. మిగతా వెరైటీలు చూద్దాం. ఓకే, అది చూడండి. దాని సైజుకి అప్రాక్సిమేట్లీ ఒక 60 to 70 kgs ఉంటుంది. ఈజీగా ఉంటాయి. సో ఇది కూడా గోల్డెన్ వెరైటీ. ఇది గోల్డెన్ వెరైటీ అండి. ఇది ఫస్ట్ ఇయర్ ప్లాంట్. ఫస్ట్ ఇయర్ ప్లాంట్. కరెక్ట్ చెప్పాలి, ఫస్ట్ ఇయర్ అనకూడదు దీన్ని. ఓకే 8 నెలల వయసు. 8 నెలల వయసులో మే 26 ప్లాంట్ చేశాను. ఓకే మే 26 ఓకే డేట్ 2025 ఇయర్. అంటే 7 months. ఇది ఒక అంతే 8 months. ఈ నెల 26 వస్తే 8 కంప్లీట్ అవుతాయి. 8 కంప్లీట్ 8 కంప్లీట్ అవుతాయి. ఓకే ఇది హై ఈల్డ్ వెరైటీ అనమాట. హై ఈల్డ్. సో గోల్డెన్ అన్నారు కదా ఇది. అదే రకంగా దీని టేస్ట్ కూడా హై రేంజ్. చాలా హెవీ ఉంది. ఇది జస్ట్ లైక్ గ్రేప్ అండి. ఇది అంతే క్రేపర్ లాగా ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే చెట్లా అనిపించదు. ఇది అవునవును ఒక క్రేపర్ లాగా Creeper లా ఉంటుంది. ఉంది. అవును గెలలు గెలలు గుత్తులు గుత్తులుగా అలా బంచెస్ ఏలబడిపోయి ఉంటాయి అనమాట. మీరు ఏదైనా చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, అవును. ఇగోండి కిందకి చూడండి ఎలా ఉన్నాయి లోపల. మీకు చాలా ఇగోండి ఇలా ఎక్కువగా చూడండి. వచ్చేసింది. అంటే గ్రేప్ లా వచ్చింది ఇది కిందకి. ఎక్కడ చూసుకున్నా కానీ అలాగా ఓకే. మొత్తం అట్లా. అంటే దీనికి బై ప్రోడక్ట్ ఏమన్నా ఉందా? అదేమన్నా స్టడీ చేసిరా సార్? ఇంకా దాని దగ్గర ఆలోచించలేదు. రాలేదు. ఎందుకంటే మీకు క్రాప్ మిగిలిపోయింది అనుకుందాం. అయితే ఒక ఫార్మరు కర్ణాటకలో ఒకసారి సజెస్ట్ చేశాడు, ఆహా. దీని నుంచి వైన్ తయారు చేయొచ్చు అండి, హై క్వాలిటీ వైన్ వస్తుంది. అందుకోసం అడుగుతా. మీరు చెట్టు మీద కాయ కంప్లీట్ గా పండిపోయిందా ఉంచేసి పచ్చికాయ కోయకుండాను. ఓకే. అంటే మనం తినడానికి ఏంటంటే దోరకాయకు వస్తాం, అవును పచ్చిగా పండుకాయకు వచ్చేసరికి ఫ్లేవర్ మారిపోద్ది. అవును అందుకని దోరకాయకు వస్తాం మనం. ఆహా. మీరు కంప్లీట్ గా రైపన్ వచ్చిందా ఉంచేసి. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రతి ఫ్రూట్ నుంచి వైన్ తీస్తున్నారు. పొమోగ్రానేట్ నుంచి దీంట్లో పర్సెంటేజ్ కూడా ఇంకా బాగా వస్తుందని చెప్పి అన్నారు. ఓకే. బట్ ఇక అవన్నీ మనకి ఇంకా అంత దూరం పోలేము ఏరియా. కానీ దీనికి బై ప్రోడక్ట్ కు మాత్రం ఛాన్స్ ఉంది. ఉందట. ఇది వైన్ కు ఛాన్స్ వైన్ ఉందట. ఓకే. అలా చేసుకోవచ్చట. ఇది ఏంటి నాకేంటి మెయిన్ తినడానికి ఇది అంతే. ఇది గోల్డెన్ ఫస్ట్ ఇయర్ వెరైటీ. ఫస్ట్ ఇయర్ ఇది ఒకటే కాదండి, మీరు ఇంకొకటి అన్నారు ఏ మీరు చెట్టు చూడండి. సుగంధి అన్నారా? ఏదా సుందరి. అది కూడా చూపిస్తాను మీకు నేను. ఇది మాత్రం మీరు ఈ గోల్డెన్ లో లెఫ్ట్ అండ్ రైట్ 2 లైన్లు ఉన్నాయి ఇక్కడ మనకి. అవును. ఈ 2 లైన్లో మీరు ఏ లైన్ తీసుకోండి, ఏ మొక్క అయినా తీసుకోండి, ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా మీకు వీళ్ళు అలాగే ఉంటుంది. చాలా ఈక్వల్ దాదాపు ఆల్మోస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కే ఇలా ఉందంటే ఇందాక అది ఎలా ఉంటుంది సెకండ్ ఇయర్ ది. అది చూసారు కదా పక్కన. అవునవును. చెట్లు మొత్తం కింద పడిపోతున్నాయి. అవునవును. ఆ వెయిట్ భరించలేక అవును. అంత ఫ్రూట్ వస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూడండి అంతా ఇలా ఉంది. పైన తెల్లకాయ వరకు. దీంట్లో గొప్పతనం ఏంటంటే రెండోది ఓకే కాండానికి కాపు వచ్చేస్తుంది మన పనసలాగా. ఓకే. కాండానికి వచ్చేస్తుంది. కొమ్మల్లో ఎక్కడ చివరిలో గాయడం కాదు, మెయిన్ కాండానికి ఇదిగోండి ఇవన్నీ ఈ మెయిన్. కాబట్టే చెట్టు ఆపగలుగుతుంది. అలా వచ్చేస్తుంది అనమాట. ప్రతి ప్లేస్ లో కాయ వచ్చేస్తుంది. మనది కూడా సింగిల్ కాదు, బంచెస్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తుంటాయి అనమాట. చాలా. సో దీంట్లో డ్రాపింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? పోతుందండి, కొంత పోతుంది. పోత పిండి దిశలోనే కొంత కాదు, ఒక 80 to 85% పోతుంది. ఇది మనకు ఒక 2-3% చాలండి అంతే. మనకు పూస్ట్ ఫ్లవర్ లో ఓకే ఒక 2% అన్నా కానీ మిగిలితే చాలు. నేను అనేది అంటే ఫ్రూట్ డ్రాపింగ్ ఏమైనా ఉంటుంది అంటున్నా కింద మనకు చిన్న పిండి దశలో ఉన్నప్పుడు ఉంటుంది.
తర్వాత ఇది పోదిగ. మన వేపకాయ సైజులో ఉన్నప్పుడు ఓహో జనరల్గా న్యూట్రిషన్స్ సరిగా సప్లై అందక వాటికి ఓకే ఆ టైంలో ఓకే ఈ మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రింగ్స్ ఇస్తాం, ఓకే ఓన్లీ విటమిన్స్. ఓకే దాంట్లో ఏంటంటే కాల్షియము, బోరాను, మాలిబ్డినం, మెగ్నీషియం. మెగ్నీషియం ఇలాంటివి ఉంటాయి కదా. అవును దాంట్లో ఏమన్నా సప్లిమెంట్స్ లోపాలు ఉంటే కనుక కరెక్షన్ కవర్ అయిపోద్ది అంతవరకు. సో దాంతో ఫ్రూట్ అప్పటికి డ్రాపింగ్ కూడా ఆగిపోతుంది. రాలిపోయేది ఉన్నా సరే మేము ఫీల్ అవ్వం, ఓకే ఎందుకంటే అంతా ఉన్నా కానీ చెట్టు చెట్టు ఆపలేదు. వల్ల కాదు, భరించలేదు. చెట్టు వల్ల కాదు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 2% ఉంది అంటే మ్మ్. ఆ చెట్టు ఆల్రెడీ 50 కేజీలు పై మాటే. పై మాట 1% ఉన్నా పర్వాలేదు, ఓకే 1% ఉన్నా కానీ 30-40 కేజీలు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఓకే ఆ ఫ్రూట్ సైజ్ తగ్గినప్పుడు, క్వాంటిటీ తగ్గినప్పుడు సైజుగా పెరుగుద్ది. సో మీరు పండ్లను కాపాడుకోవడం కోసం పూర్తి స్థాయిలో టోటల్ నెట్టింగ్ వేశారు. ఈ నెట్ ఏంటంటే మనకి ఇక్కడ పక్షి మీరు పెట్టారా? అది లేదు పడిపోయిందా? అదే పడిపోయి ఉంటుంది, మనం చూడలేదు దాన్ని. అంతేనా? అదే అదే. అంటే మాకు మెయిన్ ఏంటంటే ఫ్రూట్ బ్యాట్ అండి. ఓకే రైతుల గబ్బిలం. క్వాలిటీ శత్రువు అది టెర్రర్ పుట్టించేది ఇది. ఒక్క వారం రోజులు ఓకే మనం గార్డెన్ లోకి రాలేదు అంటే ఆహా. తర్వాత మనం రావాల్సిన అవసరం లేదండి. అవసరం లేదు, లేదు, క్లీన్ చేసేస్తే మొత్తం చేసేస్తాం. లూటి మళ్ళీ తర్వాత మనం ప్రూనింగ్ చేసుకోవచ్చు అంతే. అంతే ఇక. అంత దారుణంగా ఉంటుంది అనమాట. అందుకని మేము ఏంటంటే హార్వెస్టింగ్ స్టార్ట్ కాకముందే ఓకే ఇంకొక 10-15 రోజులు హార్వెస్టింగ్ అన్నప్పుడు నెట్టింగ్ అంతా చేస్తారు ఇది మొత్తం పైన కప్పేసుకుంటాం. ఓకే ఇది కప్పేసుకోవడం వల్ల మనకి ఇంక పక్షులు లోపల రాకుండా ఉంటాయి అన్నమాట. అవును. ఓకే ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం సార్. నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం. ఎర్రగా కనిపిస్తుంది సార్, ఇది ఏ వెరైటీ? ఇది రెడ్ గోల్డ్ అండి. ఇది రెడ్ గోల్డ్. రెడ్ గోల్డ్ ఫస్ట్ మనం చూసింది అది గోల్డెన్. అవును ఇది రెడ్ గోల్డ్. ఓకే కాయ మెచ్యూరిటీ వచ్చే టయానికి కూడాను ఈ షోల్డర్ మీద కలర్ ఏదైతే ఉందో ఓకే ఇది కొంత కంటిన్యూ అవుతూ ఉంటుంది కంటిన్యూ అన్నమాట. అవుతుంది. మనకి ఆహా. గోల్డెన్ లోనేమో మెచ్యూరిటీ కల్లా లైట్ గా ఉంటుంది, అవును దానికంటే కొంచెం ఎక్కువ కలర్ ఉంటుంది. ఎక్కువ ఉంది. ఆ. ఇదిగోండి ఇది పూర్తిగా యాపిల్ కలర్ వస్తుంది. ఇలా వస్తుంది మనకి ఇది కాయ. సో ఇది యాక్చువల్గా ఇది యాపిల్ కలర్ అనిపిస్తుంది. అంతేనండి, యాపిల్ కలర్ అనిపిస్తుంది. యాపిల్ కలర్ లానే ఉంటుంది. మనకి ఈ కలర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఓకే క్లైమేట్. క్లైమేట్ మంచి చల్లటి వాతావరణం చెట్టు ఉండి, నిండా మనకు చల్లటి వాతావరణం ఉండాలి. చిన్న సైజ్ యాపిల్స్ అంతే. కనిపిస్తున్నాయి. ఓకే చల్లటి అంతే. వాతావరణం. ఎంత చల్లగా క్లైమేట్ ఉంటే ఓకే అంత కలర్ వస్తుంది. ఓ ఆ. ఇదిగోండి ఇదంతా కూడా మీరు గమనించండి ఇట్లా అవునవును కాయ అంతా కూడాను. అదే సార్ ఇప్పుడు చూస్తే దీని చిన్నపాటి యాపిల్ లాగానే ఉంది, చిన్న సైజ్ యాపిల్ లా దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఓకే అన్నిటికంటే కూడా మనం ప్రమేయం లేకుండా ఎక్కువ తినగలిగే వెరైటీ ఇది. ఆ. ఓ మన కంట్రోల్ ఉండదు, నోరు ఓకే తింటూనే ఉండవు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక 1 కేజీ ఒక సిట్టింగ్లో తిన్నా కానీ ఓకే మనకి ఇంకా కావాలని ఫీల్ వస్తుంది, కానీ కడుపు నిండిపోద్ది. సో ఇప్పుడు ఈ సైజ్ ఉంది కదా సార్, ఈ చెట్టు అంతా మీరు కామన్ సైజే ఉంది ఆల్మోస్ట్. 1 కేజీకి ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి సార్? కౌంట్ చేశారా నంబర్లో ఎప్పుడైనా? ఎగ్జాక్ట్ చూడలేదు కానీ ఒక 20-25 రావచ్చు రావచ్చు. అప్రాక్సిమేట్. ఓకే యాక్చువల్గా ఇదే ఫస్ట్ ఇయర్ వేసినప్పుడు ఓకే నాకు 16 వచ్చినట్టున్నాయి. అంటే సైజ్ ఎక్కువగా ఉంది. ఇది 4వ సంవత్సరం తోట. ఓకే ఇది ఈ ఈ మొక్క. ట్రీ వచ్చి ఈ tree 4th ఇయర్. వచ్చేసి. ఇంకా అది ఇదిగోండి ఇది ఆకులు మధ్యలోకి వెళ్ళిపోయింది మొక్కాయ. సో దీనికి సన్లైట్ sunlight లేదు. లేదు, ఏదో సందులో కొంచెం తగిలినట్టుంది, ఇక్కడ అక్కడ మాత్రం రెడ్డిష్ కొంచెం రెడ్డిష్ వచ్చింది. ఓకే మిగిలిన ఆకులు మొత్తం కవర్ చేసాయి కాబట్టి మొత్తం కూడాను. సో ఇప్పుడు మనకు సన్లైట్ తగిలే ప్రతి చోట రెడ్ గా మారిపోయింది. మీరు గమనించుకోండి, ఈస్ట్ ఫేస్ లో కనపడుతుంది కలర్ కూడా మీకు. అవును సో మార్నింగ్ సన్లైట్ నుంచి వస్తుంది కదా, అవును మాకు ఈస్ట్ లో ఉంటాం. ఇక్కడ తెలుస్తుంది సార్, ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంతే. ఇక్కడ కానీ ఇప్పుడు మీరు ఈ కింద చూసినా కానీ ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్కడైతే తగులుతుందో సో ఈస్ట్ ఫేసింగ్ లో సన్ రైజ్ పడే దగ్గర రెడ్డిష్ గా అయింది, రెడ్డిష్ యాపిల్ కలర్ వచ్చింది. అవును అవును. ఓకే సూపర్. సో దీని రేట్ కూడా మీరు ఇది 150 ఇస్తాం 150. కేజీ. అవును ఒక గోల్డెన్ మాత్రమే అదొకటి 250. అదొకటి. అదొకటి 250. ఇది నెక్స్ట్ కాశ్మీరీ సుందరి Okay. ఏదైనా కానీ 150. 3 వెరైటీస్ 150, గోల్డెన్ మాత్రం 250. అంతే. సో అంటే మీకు ఎవరైనా ఆన్లైన్ లో ఇందాక మీకు చెప్పాను చూసారు స్కార్ అని. అవును ఇప్పుడు ఇది కూడా గమనించుకోండి, కనిపిస్తుంది, దీని మీద కూడా దీనికి కనిపిస్తుంది, కూడా స్కార్ కనిపిస్తుంది. అవును ఆ స్కార్ ఉంటుంది సన్నగా, అవును ఇట్లా గీతలాగా ఇదిగోండి, ఇట్లా గీతలాగా ఇలాగా ఓకే కనిపిస్తుంటుంది. ఇది మనకి జెన్యూన్ అనమాట. జెన్యూన్. అంటే ఇక మీరు ఆర్గానిక్ అని చెప్పారు, సో ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏమైనా తీసుకురా సార్? లేదండి, లేదు. నమ్మకం మీద నడిచిపోతుంది. మనం చేసేదే చెప్తున్నాం. ఓకే మాకు రెండోది ఏంటంటే ఇక్కడ లోకల్లో విలేజర్స్ ఉన్నారు కదా, అవును వాళ్ళు ఎప్పుడు మాకు ఇది కాయనప్పుడు కూడా తోటలోకి వస్తుంటారు, చూస్తుంటారు, పోతుంటారు, ఓకే మాతో కాలక్షేపం చేస్తూ ఉంటారు, అన్ని చూస్తూనే ఉంటారు. ఓకే అదంతా కూడా ఓపెన్ సీక్రెట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బ్యూటీ. మా దగ్గర ఉన్న అన్ని వెరైటీస్ లో కూడా ఓకే అందమైన కాయ అనమాట, ఇది రెడ్ గోల్డ్. రెడ్ గోల్డ్. సో ఇప్పుడు మనం 2 వెరైటీలు చూసినాం. రెండైనా అండి. సో మూడోది ఇదిగోండి గబిలాలని చెప్పాను కదా మీకు నేను. అవును ఇదిగోండి ఎగ్జాంపుల్ మీకు ఇది. ఓ వచ్చేసింది ఇది. రాత్రి దొంగలు అంతే ఇది.
సో మనం ఈ వల కట్టకపోతే మీ తోట మిగలదు. లేదు 1 వీకే 1 వీకే. తోట ఎన్ని ఎకరాల తోట అయినా సరే, ఎకరమైనా 5 ఎకరాలైనా 10 ఎకరాలైనా కానీ మొత్తం తినేస్తుంది విత్ ఇన్ 1 వీక్ లో ఓకే క్లోజ్. ఇప్పుడు ఇది మనం మూడో వెరైటీ ఇది. ఇది మూడోదండి. ఇది కాశ్మీరీ రేగు, కాశ్మీరీ యాపిల్ రేగు. ఓహో. దీంట్లో జంబో వెరైటీ. జంబో మన ఫస్ట్ లో వచ్చిన కాశ్మీరీ యాపిల్ రేగు అనేది ఏమో ఓకే కొంచెం సైజ్ తక్కువ వచ్చేది. ఇది మంచి సైజ్ వస్తాయి అనమాట. ఓకే. మీరు ఇట్లా బంచెస్ లో కాదు కానీ మామూలుగా సింగిల్ ఫ్రూట్ కూడా గమనించినట్లయితే మీరు దాని రియల్ సైజ్ తెలుస్తుంది. మంచి సైజ్ వస్తుంది. 60 గ్రాములు 70 గ్రాములు ఒక్కొక్క కాయ కూడా. కేజీకి ఒక 15 కాయలు మాక్సిమం అంతే. అలా వస్తాయి. మీ వెనకాల ఉన్న చెట్టుకు నాకు అది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇవే. ఇదిగోండి ఇలా చూడండి, చాలా పెద్దగా అనిపిస్తున్నాయి రెండు ఇవి కానీ. ఇవ్వండి ఇంకా మనకి రెండు కనిపిస్తున్నాయి పెద్దగా, చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇంకా పెద్దగా వస్తాయండి. ఇంకా పెద్దగా వస్తాయి. సో కాశ్మీర్ యాపిల్ రేగు ఇది. ఇప్పుడు ఈ 4 వెరైటీస్ లోకి ఓకే బిగ్ సైజ్ ఇది. ఓకే. దీని తర్వాత సుందరి. సో మనం మాట్లాడుకోవాల్సింది కూడా ఇంకా సుందరి సైజుల్లో. సుందరి కూడా పెండింగ్ ఉంది. ఇంకా చూడండి ఈ చెట్టు కూడా చూడండి, అంత పచ్చికాయ ఉంది. టైం పడుతుంది దీనికి. ఇంకా మనకి ఆల్మోస్ట్ 1 మంత్ దాటితే గానీ క్రాప్ ఎక్కువనే ఉంది. చేయబట్టుకోలేము దీంట్లో మనం. క్రాప్ ఎక్కువనే ఉంది. మీరు ఆ పక్క లైన్స్ లో సరే ఎక్కడైనా గమనించుకోండి. అవును. సో మీరు 3 ఎకరాలలో 4 వెరైటీలు పెట్టారు. అవునండి. ఇదిగోండి చూడండి. అవును, అదే చిన్న సైజు చూపించండి. చిన్న సైజు యాపిల్ అది. తొడమ కూడా మన యాపిల్ తొడమ లాగానే కనిపిస్తుంది. ఓకే. కలర్ యాపిల్ లాగానే వస్తుంది. ఓకే. ఇదిగోండి మన ఆర్గానిక్ బ్రాండ్ స్కార్స్ ఉన్నాయి. ఈ స్కార్స్ ఓకే వచ్చేస్తుంటాయి. సేమ్ ఇట్లా పట్టుకుంటే అంటే ఇది ఇంకా 10 days ఆగాలండి. పచ్చికాయ కోసాం మనం. అవును. ఈ గ్రీన్ ఉండొద్దు. మొత్తం ఈ అడుగు భాగం మొత్తం కూడా లెమన్ ఎల్లో రావాలి. అప్పుడు దాని రియల్ టేస్ట్ బయట పడుతుంది అనమాట. ఓకే. సో దీన్ని ఇలా మూసేసి యాపిల్, చిన్న యాపిల్ మినీ యాపిల్ చెప్పొచ్చు. ఇట్లా కింద మూస్తే కనపడకపోతే యాపిల్ లా ఉంది. స్మాల్ యాపిల్ లాగా అంటే ఇది ఈ సైజు ఈ షేప్ కనపడకపోతే యాపిలే అంతే. సో కాశ్మీర్ యాపిల్ రేగు ఇది. యాపిల్ రేగు. ఇది సేమ్ వెరైటీ మీరు మాట్లాడిన కాశ్మీరీ. అదే సైజ్ ఎక్కువగా ఉంది. మిగతా సైజ్ పెద్దగా ఉంటుంది. సైజ్ ఎక్కువగా ఉంది ఇది. అది మనకు అర్థమవుతుంది. ఇది మిగతా వాటితో పోలిస్తే సైజ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా అక్కడ ఒక కాయ మనం హార్వెస్ట్ చేయాల్సినవి ఉన్నాయి. ఓహో. ఇదిగోండి ఇందులో ఇప్పుడు చూసినట్లయితే ఈ ఫ్రూట్ హార్వెస్ట్ వచ్చింది. ఇక్కడ సో ఎందుకంటే పూర్తిగా కలర్ వచ్చేసింది కాబట్టి మనకి పై కలర్ లెక్క కాదండి. పైది కాదు, ఇదే కలర్ కింద టిప్ భాగంలో. ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ ఒక ఫ్రూట్. అవును. సో ఇప్పుడు మీకు వీటిని తెంపే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఏది దించాలి ఏది దించొద్దు? వాళ్ళు ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పుడు 6 years నుంచి ఈ వెరైటీస్ హార్వెస్ట్ చేస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకంతా వెళ్ళినాను. సో ఇవన్నీ కూడా సో ఇట్లా కలర్ ఉన్నప్పుడు తెంచకూడదు. అది తగ్గాలి, కలర్ తగ్గాలి. సో అంటే ఈ కలర్ రావాలి. లైట్ లెమన్ ఎల్లోకి తిరిగిందంటే దాని యొక్క ఫ్లేవర్ మొత్తం బయట వచ్చేస్తుంది. సో మనం యాపిల్ లా ఉండాలనుకుని కలర్ అవసరం లేదు. ఇది కూడా వగరు ఉండదు. స్వీట్ ఉంటుంది కానీ దీనంతా టేస్ట్ ఉండదు. సుందరి. సో దీని గురించి ఏం చెప్తారు? ఇది ఇందాక మనం ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నాం. అవును సార్. కాయలు బాగా కాస్తుంది. కాయ బాగా కీపింగ్ క్వాలిటీ ఎక్కువ. 3-4 రోజుల దగ్గర కుది పక్క పడేసిన సరే రాయిలాగా ఉండిపోద్ది. కాకపోతే ఏంటంటే మనం తింటున్నప్పుడు కాయ కొంచెం హార్డ్ గా ఉండటం వల్ల స్వీట్ ఓకే, బట్ హార్డ్ గా ఉండటం వల్ల కన్జంప్షన్ లోకి వచ్చేసరికల్లా 4 తిందాం అనే కోరిక ఉన్నా కానీ మనసులో ఒక 2 సాటిస్ఫై అయ్యే పరిస్థితి వస్తుంది అనమాట. అంటే మనకేంటి సాటిస్ఫాక్షన్ రావద్దు, రాకూడదు కదా. 4 అనుకున్న వాళ్ళు ఇంకో 4 తినాలి తప్ప 4-2 బ్రేక్ వేసుకునే పరిస్థితి రాకూడదు. అది అదర్వైజ్ దిగుబడి బాగానే ఉంటుంది, స్వీట్ బాగానే ఉంటుంది, కాపకాయ బాగా కాస్తుంది. అన్ని రకాలుగా కూడా ఇది కూడా రికమెండబుల్. కాకపోతే నేనేంటంటే ఎవరు నాటుకునే ఏం చెప్తారంటే వెరైటీస్ మెయింటైన్ చేసుకోమంట. ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క స్టేజ్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ మార్కెటింగ్ కావాలన్నప్పుడు ఒకదాని కోసం వెయిట్ చేసుకుని ఉండే పని లేకుండా అన్ని కవర్ అయిపోతుంటాయి. ఏది దొరికితే ఆ రోజు ఫ్రూట్ అది హార్వెస్ట్ చేస్తూ ఉంటాం, అట్లా కవర్ అయిపోతూ ఉంటాం. అదనమాట. సో ఇప్పుడు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న యాపిల్ రేగు తోటను చూసాం కదా. క్రీస్తురాజు గారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను పార్ట్ టైంగా మాత్రమే ఈ తోటను చూసుకుంటున్నారు. ఈ తోటను పూర్తి కాలం ఫుల్ టైం నిర్వహిస్తున్న మేడం కూడా మనకు ఈ ఫ్రేమ్లో ఉన్నారు. సార్ ఇంతసేపు ఒక 4-5 వెరైటీల గురించి, ఇది ఎప్పుడు నాటుకోవాలి, రకరకాల వివరాలు చెప్పారు మేడం. అసలు తోట దగ్గర ఉండేది మీరు, సేల్స్ చేస్తుంది మీరు. అంటే మీ తోట గురించి మీరు ఏం చెప్తారు? మీ ఫీలింగ్ గురించి ఏం చెప్తారు?
చెప్పాలి అంటే అండి, ఓకే యాక్చువల్ గా అందరు కూడా ఇష్టపడేవి ఇవి. ఓకే ప్రతి చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే వచ్చేసి ఓకే మాకు అసలు ఒక డ్రగ్ లాగా ఉంది, ఇది చాలా బాగుంది అసలు టేస్ట్ ఓకే అనేసి అంటూ ఉంటారు. మేడం. అన్ని వెరైటీస్ వాళ్ళు ఇష్టపడుతూనే ఉన్నారండి. ఓకే వాళ్ళ అంటే బాగుంది వాళ్ళదంతా కూడా, వాళ్ళు చెప్పేది అదంతా బాగుంది. టేస్ట్ గురించి ఏదైనా ఓకే. సో 12 years నుంచి అంటున్నారు సార్. 12 years నుంచి మీరు తోట దగ్గర ఉండిపోతున్నారు. ఇక 12 years నుంచి మీరే మెయింటెనెన్స్. మీరే మెయింటెనెన్స్ అండి. స్టార్టింగ్ లో నేను అంత ఇష్టంగా ఉండకపోయేదాన్ని. అవునా? పోతే ఈ 6 years నుంచి మాత్రం నాకు ఇంకా ఎప్పుడు తోటలోకి రావాలా అన్న ఫీలింగే ఉంది. అట్లా ఉంటదన్నమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళ ఆ ఫ్రూట్ తిని వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ కూడా అలా ఉంది. సాటిస్ఫాక్షన్ బాగుంది. ఓకే. వీటితో పాటుగా మాకు ఇంకా అతి ముఖ్యమైన సాటిస్ఫాక్షన్ ఏంటంటే సార్ 20 families. మీరు ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, అంటే వాళ్ళకి ఒక హెల్ప్ చేస్తున్నాం ఫైనాన్షియల్ గా. ఓకే. మనం బాగుండాలి, మనతో పాటుగా కొన్ని పేద కుటుంబాలకు కూడా ఒక ఆసరా ఇచ్చేసి ఒక 15 మంది లేడీస్ ఉన్నారు, 5 members జెంట్స్ ఉన్నారు. ఎందుకంటే మనకి వర్క్ ఉండదండి, కాకపోతే వాళ్ళని మన ఇయర్ అంతా మెయింటైన్ చేస్తాం. ఏం పని ఉన్నా లేపని ఈ మొక్క తీసి అటు పెట్టండి, అటు తీసి ఇటు పెట్టండి, ఏదో ఒకటి అట్లా చేయించుకుంటూ వాళ్ళకి మనకు కరెక్ట్ వర్క్ ఉండే 6 months చేస్తున్నాము. 3 months. దానికోసం మిగిలిన 9 months కూడా. సో మీకు ప్రూనింగ్ ఎవరితో చేయిస్తున్నారు? అంతా వీళ్ళే చూసుకుంటారు, ఇక A to Z. ఇంకా వీళ్ళే ఇక చిన్న పని అయినా పెద్ద పని అయినా ఆడ పని అయినా మగ పని అయినా అట్లా ఉండదు, డిఫరెన్స్ ఉండదు. ఓకే. అంతా మన పనే, అందరు కలిసి చేసుకోవడమే. ఓకే ఓకే అట్లా. రైట్ సార్, సంతోషం. సో మీ ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. రైతులు ఎవరన్నా ఫోన్ చేస్తే కొంచెం సలహా కరెక్ట్ గైడ్ చేయండి. అంటే నేను నాటండి అని మాత్రం ఎంకరేజ్ చేయను. ఓకే. ఫస్ట్ కూడా అది చెప్తున్నాను నేను. నాటుకోవాలనే ఉత్సాహం ఉంటే మాత్రం నేను ఇంతకుముందు మీకు కొన్ని చెప్పాను నేను. అవునా? ఆ పారామీటర్స్ లోబడి మనం చేసుకొని రూపాయి ఎర్న్ చేయగలుగుతాము అనుకుంటేనే చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే మేడం.